రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది పైచిలకు ఆసరా పెన్షన్ వాహులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో రేపటి నుండి మార్చి ఏప్రిల్ నెల పింఛన్లు ముందుగా వృద్ధులకు, తర్వాత వికలాంగులకు. ఇలాంటి వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు పూర్తవుతున్నట్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. కానీ ఈ ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు చాలా జిల్లాల్లో ఇప్పటికే పూర్తి కాలేదు. అయితే ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు ఎవరికైతే పూర్తి కాలేవో వారిని మార్చి నెల ఆసరా పెన్షన్లతో కలిపి 2 నెలల ఆసరా పెన్షన్లు మాత్రమే వస్తాయి. వచ్చే నెల నుంచి మార్చి ఏప్రిల్ నెల కలిపి ఇస్తారని చెప్పడం అది ఫేక్ వార్తలుగా ప్రభుత్వం కొట్టిపారేసింది. కానీ ఈ ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో మార్చి నెలలో వారికి కలిపి ఇస్తారనే వార్తలు మాత్రం నిజంగానే చెప్పుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెలలు ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కీలక సూచనలు చేయడం అయితే జరిగింది. 3 ఎకరాల వరకు ప్రజా సంక్షేమానికి సంబంధించిన 3 ఎకరాల రైతు బంధు డబ్బులు ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయాలని సూచించడం జరిగింది. దీనికి సంబంధించిన పాంప్లెంట్లను కూడా ప్రతి గ్రామ పంచాయతీలలో అతికించాలని చెప్పడం జరిగింది. అనగా 3 ఎకరాల వారందరికీ పూర్తి చేస్తే 3 నుంచి 5 ఎకరాల వారికి ఈ మార్చి నెలలో పూర్తి చేసి 5 నుంచి 10 ఏప్రిల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది. అదేవిధంగా దళిత బంధుకు సంబంధించి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు రైతు బంధులో భాగంగా రైతు భరోసాగా మారుస్తే దళిత బంధు 2వ విడత చెక్కులు కూడా ప్రభుత్వం విడుదల చేయాలని బట్టి విక్రమార్క గారు సూచించడం అయితే జరిగిందట. అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు పడట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని ప్రభుత్వం సూచనలు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల పైచిలకు ఉన్న వారందరికీ కూడా మాఫీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పెంచే మహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకాన్ని ఈ 2 లేదా 3 రోజుల్లో లిస్టులను విడుదల చేసి ఏప్రిల్ నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లు ప్రభుత్వం పంపిణీ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు కూడా మీకు రైతు భరోసా పడిందా, పడితే ఎన్ని ఎకరాల వరకు పడింది, పడకపోతే ఎన్ని ఎకరాల వరకు పడలేదనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్.